ఔట్‌స్టాండింగ్ సెంచరీ ఫ్రమ్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఈ టెస్ట్ సీరీస్ కంటే ముందు శుభ్మన్ గిల్‌కి సేనా కంట్రీస్‌లో ఒక్క సెంచరీ గూడా లేదు. ఇన్‌ఫాక్ట్ ఇంగ్లాండ్‌లో అయితే 30 రన్‌లు గూడా లేవు. కానీ యాస్ ఎ టెస్ట్ కెప్టెన్ ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లోనే బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్. ఇలా చేసింది ఇంతకుముందు యాస్ ఎ టెస్ట్ కెప్టెన్ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో 3 సెంచరీలు కొట్టిన ప్లేయర్ ఎవరో తెలుసా? విరాట్ కోహ్లీ. సో శుభ్మన్ గిల్ జాయిన్స్ ద క్లబ్. ఫస్ట్ 2 మ్యాచెస్‌లోనే 2 సెంచరీలు కొట్టాడు. ఔట్‌స్టాండింగ్ నాక్. మీకు గుర్తుంటే ఫస్ట్ టెస్ట్‌లో తను సెంచరీ కొట్టిన తర్వాత బషీర్‌కి లాఫ్ట్ కొట్టి ఔటాడు. దాని గురించి ఈ మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. దట్ వాస్ నాట్ ఎ గుడ్ షాట్. నేను బ్యాటింగ్ చేయాల్సింది లాంగ్ అని చెప్పేసి ఆ మిస్టేక్ సరిదిద్దుకున్నాడు. ఒక్క షాట్ ఆడలే ఫాల్ షాట్. పేషెన్స్ చూపించాడు. 199 బాల్స్ ఆడాడు. సెంచరీ కొడతాను. జస్ట్ 50 స్ట్రైక్ రేట్. అవతల పక్క వికెట్స్ పడిపోతా ఉన్నాయి. కేఎల్ రాహుల్ త్వరగా ఔటాడు. కరుణ్ నాయర్ త్వరగా ఔటాడు. అండ్ దాని తర్వాత జైస్వాల్‌తో పార్ట్నర్‌షిప్ చేశాడు. అండ్ పార్ట్నర్‌షిప్ అయిన తర్వాత పంత్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి వికెట్ త్వరగా పడిపోయినాయి. కానీ ఈ యొక్క ఎండ్ మాత్రము గిల్ యాస్ ఎ లీడర్ హి పుట్ హిస్ హెడ్ డౌన్. పేషెన్స్ చూపించాడు. గ్రిటీ సెంచరీ అనొచ్చు ఇది. వెరీ, వెరీ గుడ్ నాక్. ఇట్ షోస్ దట్ గిల్ ఈస్ ఎ ఔట్‌స్టాండింగ్ క్రికెటర్ అండ్ ఎ వెరీ క్విక్ లెర్నర్. వాట్ ఎ ఫ్యాబులస్ సెంచరీ. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ యాస్ కెప్టెన్. సూపర్ నాక్. మరి నాక్ గురించి మీరేమంటారు? శుభ్మన్ గిల్ సెంచరీ. కామెంట్ బిలో.